టైగర్ 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 నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా? బాధపడకండి శాస్త్రులు గారు, ఎలాగో నాకు ఇది ఆఖరి పూజ. దేవికి నా మీద కరుణ తప్పింది. అలా మాట్లాడొద్దు భీము, నువ్వు ఆ మాట అంటుంటే నాకు భయం వేస్తుంది. భయం? బ్రతకదలుచుకున్న వాడికి భయం, నాకెందుకు భయం? కాదు భీము కాదు, నువ్వు బ్రతకాలి. బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నా రక్తంలో రక్తమై, ఊపిరిలో ఊపిరై నా కోసం ప్రాణాలు తెగించి పోరాడిన నా మిత్రులు నలుగురు చనిపోయారు. చివరకు నాకు విశ్వాసపాత్రమైన టైగర్ని కూడా చంపేసి ఇక నాకు బ్రతుకు మీద రక్తి లేదు శాస్త్రులు గారు. ఇన్నాళ్ళు ఈ దుష్ట సమాజం మీద తీర్చుకోగలిగినంత కసి తీర్చుకున్నాను. ప్రజల నెత్తులు పీల్చుకు తాగే ఐశ్వర్య మదాంధుల గుండెలు చీల్చి దాహం తీర్చుకున్నాను. అనవసరంగా ఇనపెట్టెల్లో మూలిగే సంపదలను కొల్లగొట్టి అవసరానికి చాలక బాధపడే పేద ప్రజలకు పంచిపెట్టాను. నాకు నేనే సంతృప్తి చేకూర్చుకున్నాను శాస్త్రులు గారు. ఇక నాకు ఈ జీవితం ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. కాదు భీము, నువ్వు బ్రతకాలి, నీ ప్రాణాలు దక్కించుకో. నా మాట విని ఎక్కడికైనా పారిపో. పారిపోవడం పారిపోవడం శాస్త్రి గారు, ఇది పెద్ద పులి. శత్రువుని చీల్చి చెండాడిగా నిలుస్తాను. శాస్త్రులు గారు, ఇన్నాళ్ళు భీమనలోని కరుణరసం మాత్రమే చూచారు. ఇక చూడండి నాలోని కక్కశత్వం. భీము భీము అరే ఒక్క అడుగు కూడా ముందుకేసేది లేదు. మీరు ఎవరొచ్చినా రాకపోయినా సరే నేను భీమ నన్ను పట్టుకుంది వెనక్కి తిరగను. ఎట్టా బంధిస్తావు? అది పులి కనుకనే మాట వేసి పట్టుకోవాలి. చెప్తాను నేను. మీరందరూ తలో పక్క వెళ్ళి మాట వేసి దాక్కోండి. నేను ముందు వెళ్తాను. భీమన్న కనిపించగానే విజిల్ వేస్తాను. మీరందరూ వచ్చేయండి. అది డేంజర్. నువ్వు ఒంటిగా వెళ్ళడానికి నేను ఒప్పుకోను. తప్పదు. ఇంతకంటే భీమన్నను పట్టుకోవడానికి వేరే దారి లేదు. వెళ్ళు గురు. వీరికి పందల్లారా, ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది వచ్చారురా. ఎందుకురా దాక్కుంటారు? ధైర్యం ఉంటే బయటపడండి రా. కుక్కల్ని కాల్చేటి కాలుస్తున్నాయా అన్నారా? రండి. ఆగండి.
మీరెవరూ అక్కర్లేదు. ఆ బంతిపోటును నేను ఒక్కనే ఎదిరిస్తాను. కుర్ర కుంక, నువ్వా నన్ను ఎదిరించేది? నువ్వు వేసే ఒక్కొక్క అడుగు నీ చావుకు మరింత దగ్గరగా తీసుకొస్తుందిరా. పొరపాటుగా కూడా నీ చేతుల్లో చావను సరికదా, నిన్ను ప్రాణాలతో బంధించి పోలీసులకు అప్పగించి తీరుతాను. మొత్తానికి ధైర్యశాలి వేరా? ఆయుధాలతో పోట్లాడతావా, స్వశక్తితోనేనా? అది నీ ఇష్టం. ఒక్క షరతు, నేను గెలిస్తే నువ్వు నీ ముఠా నాకు అనుచరులుగా ఉండాలి. పొరపాటున నీవు గెలిస్తే అది నీ ఇష్టం. నన్ను చంపినా సరే, పోలీసులకు అప్పగించినా సరే. సరేనా? సరే. చంపరా, నువ్వే గెలిచావు, ఇంకా ఆలోచిస్తావేరా? చంపే. నేను నిన్ను చంపడానికి రాలేదు, ప్రాణాలతో బంధించి పోలీసులకు అప్పగించడానికి వచ్చాను. అరే తాడు లేకపోతే నాకు చెప్పు, నాను కొట్టా. ఏమక్కర్లేదు, బయలుదేరండి. శాస్త్రులు గారు, నేను నీకు ఇంత అన్యాయం చేస్తుంది అనుకోలేదు భీము. విచారించకండి శాస్త్రులు గారు. కాలం కలిసి రానప్పుడు దేవి కూడా కరుణించదేమో. బహుశా నేను ఇంకా ప్రజలకి చేయవలసింది ఏమీ లేదేమో. అందుకే ఈనాడి పెద్ద పులి మేకలకు దొరికిపోయింది శాస్త్రులు గారు. విచారించకండి. సెలవు. భీము, భీము.